హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చరిత వ్లాగ్స్ ఒంగోలు. ఇన్ ద ఫస్ట్ వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ రొటీన్ చూపించడం. సండే కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మామూలుగా మా ఇంటికాడ చూపిస్తే మాత్రం అన్ని పనులు చేసుకుంటా చూపించాల్సి వచ్చేది, పని ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే ఏం పని పాట ఉండదు. ఈ రంగోలి దివాళి కాబట్టి అన్ని బయటికి తీసాం, ముగ్గులు రంగులు అన్ని. ఎవరికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఖాళీయే కదా. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటా ఉన్నాడు, మా పాప కూడా. మొన్నే మా అమ్మ వాళ్ళు టీవీ కొన్నారు, 55 ఇంచు. అది అంత టీవీ కళ్ళు పోతాయి అసలుకి. మా ఇంట్లో డబ్బా టీవీ ఉంది, ఇక్కడేమి ఇంత పెద్ద టీవీ చూసి మా పాప రానని గోల ఇంటికి. ఇంకా మా అమ్మ అయితే బట్టలు మడతేస్తా ఉంది. ఇది వాల్ కంటించింది ఆన్లైన్లోది. ఈ వాల్ హ్యాంగింగ్ కూడా అన్ని ఆన్లైన్లో. చాలా వరకు మా ఇంట్లో ఆన్లైన్లోనే ఉంటాయి. ఇక్కడైతే బాగా ఫుల్గా అయితే వర్షం పడతా ఉంది. మా అమ్మ ఈ మధ్య ఇల్లు చేరింది, ఇంకా ఏం సర్దుకోలేదు. ఎందుకంటే టైలరింగ్ షాప్ ఉంటుంది, అక్కడ వర్క్ చేసి ఇంటికి రావాలంటే అవ్వదు. మెల్లమెల్లగా సర్దుకుంటా ఉంటది. ఏమన్నా గజిబిజిగా ఉన్నాయి స్కిప్ చేసేయండి. ఇక్కడైతే మా పాపకి పాలు కాగబెడుతుంది. ఇక్కడికి వస్తే అన్ని మమ్మేం చేసిద్ది. అయినా చాలా వరకు రాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దగ్గర, అయినా రాను చాలా వరకు. మా అమ్మే రోజు వచ్చి 10 సార్లు వచ్చిపోయింది. నేనైతే నెలకు ఒక్కసారి కూడా రాను. ఈ రోజు ఎందుకు వచ్చానంటే మా బావ దివాళీ క్రాకర్స్ అమ్మడానికి అయితే వెళ్ళాడు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు షాప్ అయితే పెట్టారు పీవీఆర్ గ్రౌండ్ లో, అక్కడైతే అమ్మడానికి వెళ్ళాడు. మా బాబు ఏడుస్తున్నాడు మా పాప లాలీపాప్ ఇవ్వలేదని. ఇదేమో బెడ్రూమ్. మా అమ్మ అయితే చీరలన్నీ పరిచి పెట్టింది ఫంక్షన్కి వెళ్ళాలని. మా పాపను కూడా తీసుకెళ్తానని లాస్ట్కే తీసుకెళ్ళా. ఒక బీరువా మా అమ్మది, ఇంకో బీరువా నాది. ఎందుకంటే మా ఇంట్లో ఏసీ ఉంది. బీరువా ఉంటే ఏసీ అంతా బీరువాని అబ్జర్వ్ చేసి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని బీరువా అయితే ఇక్కడ పెట్టా. అది నా పెళ్లికి మా మేనమామయ్య అయితే ఇచ్చాడు, చిన్న మామయ్య. మా అమ్మ టీవీ కొంటే ఈ బ్యాగ్ ఇచ్చారు, అంబికా సేల్స్. ఆ బ్యాగ్తో పాటు గ్లాస్ జార్స్ కూడా ఫ్రీగా అయితే వచ్చాయి. ఈ టైల్స్ బెడ్షీట్ కలిసిపోయింది అసలుకి. నా ఫేస్ చాలా డల్గా ఉంది. నేనైతే తలనొప్పి ఉండి శాస్త్రి బొమ్మ అయితే పూసుకున్నా. ఇది గాజు గ్లాసెస్ కూడా ఫ్రీగా అయితే వచ్చాయి టీవీకి. ఇంక మా అమ్మ ఎర్లీ మార్నింగ్ దోశ చికెన్ అయితే చేస్తుంది. నేను చికెన్ అయితే కొంచెం లైట్గా తింటున్నాం, బాబుకి ఫీడింగ్ ఇస్తున్నా కాబట్టి. ఈరోజు మా అమ్మ వెరైటీ చేస్తా అని చారుగా చేసి పడేసింది. ఇంకా చికెన్ అయితే ఒక పక్క అవుతా ఉంది. ఇంకా టీవీలో అయితే బిగ్ బాస్ షో చూస్తున్నాను. సాటర్డే వచ్చింది, సండే మార్నింగ్ వస్తుంది కదా, అది చూస్తున్నా. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో కామెంట్ చేయండి. బయట వర్షం అయితే తగ్గింది. మా బాబు అయితే బాగా ఆడుకుంటా ఉన్నాడు. ఇంక వాడికి అయితే స్నానం చేపియాలి. మా పాపకి బాబుకి ఇవి ఫ్రీగా వచ్చిన సెట్ ఇప్పుడు క్లియర్ కనిపించింది కదా, అవి అయితే నా చిన్నప్పుడు కొన్న బొమ్మలు. ఇది మా పెళ్లి టోపీ మా బావది. ఇంకా దోశ అయితే రెడీ అయింది. మా పాపకి అయితే ఫస్ట్ వేసి ఇచ్చాను, తర్వాత అయితే నాకు మా అమ్మ వేసిస్తే నేను తిన్నాను. మా పాప కూడా ఫంక్షన్కి వెళ్తాను ఫ్రాక్స్ అన్ని పరిచిపెట్టింది మా అమ్మ. తీరా చూస్తే తీసుకువెళ్ళలేదు. మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళకూడదు అనేసి ఫస్ట్ ఆశ పెట్టింది. మా పిన్ని వద్దనేసరికి ఆగిపోయింది. ఇంకా మా బాబు బాగా రెడీ అయ్యి చెన్ను పట్టుకొని అవుతున్నాడు. మా పాప పాపం పిచ్చిది రెడీ అవుతా ఉంది ఫంక్షన్కి వెళ్ళాలని. వీడే మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. మా పిన్ని అయితే వంట రూమ్లో దోశలు పోస్తా ఉంది, మా అమ్మ అయితే చికెన్ వేసుకొని తింటుంది. మా పాపకు తెలిసాక ఫంక్షన్కి వెళ్ళట్లేదని గోల అయితే చేసింది ఖచ్చితంగా. ఇంకా తర్వాత మా బావ మధ్యలో వచ్చి తినేసి మళ్ళీ బాంబులు అమ్మడానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఆయన దోశలు తిన్నంటే అన్నం తినేసి వెళ్ళిండు. ఇంకా మా పాపకు తెలిసింది. మా అమ్మ వాళ్ళు మా పిన్ని ఫంక్షన్కి అయితే వెళ్ళారు. మా పాప ఇంకా గేట్ కాడ ఉండి రావడంలా. టీవీలో మంచి సినిమా అయితే వస్తుంది, మంజుమల్ బాయ్స్. అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. చాలా ఇంట్రెస్ట్గా అయితే చూశాను. ఆ సినిమా ఒకటి లక్కీ భాస్కర్. మా టీవీ రిపేర్ వచ్చేసి ఒక 6 months అవుతుంది. అది ఇంతవరకు తీసుకురాలే మా బావ. ఆ షాప్ అయిన ఉల్లిపాయలకి వేసుకొని ఉంటాడు, అడగను కూడా అడగలే వెళ్ళి. మాకు ఇచ్చిన మేమేనే వేసుకుంటాం ఉల్లిపాయలకి. ఆ టీవీ కూడా మా అమ్మ వాళ్ళదే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ కొత్త కాలం వస్తాయి అయితే నేను తీసుకుపోతా ఖచ్చితంగా. మీరు ఫస్ట్ చూసింటారు కొన్ని డిన్నర్ సెట్, దాంట్లో సగం అయితే నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. ఇంకా మా బావ ఉండేసరికి మా పాప అట్టట్టుంది, లేకపోతే పీకి పందిరి వేసేది. ఫంక్షన్కి తీసుకెళ్ళలేదు, రెడీ చేశాను. ఇంకా మా బాబు అయితే తెగ గోల్ చేస్తా ఉంటారు. తర్వాత ఇద్దరు ఆడుకున్నారు. మా పాప బూచ్ ఆట ఆడుతూ ఉంది. మా పాప నా దగ్గర అయితే బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మామూలుగా అరాబం చేయదు. మా అమ్మని చూసినా వాళ్ళ డాడీని చూసినా అసలుకి పిచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. నా కాడైతే చాలా సైలెంట్గా ఉంటుంది. వాళ్ళు రాగానే మామూలు గోములు పడదు అసలుకి. ఆడపిల్లలు అంతే, డాడీ కాడ ఎక్కువ గోములు చేస్తూ ఉంటారు. ఇంకా మా వాడైతే నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండడు. నేను అసలు మంచం దిగుతున్నా అని లేస్తాడు. వాడి దగ్గరికి వచ్చి కూర్చుంటే సైలెంట్గా ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరైతే బాగా ఆడుకుంటా ఉన్నారు. ఫస్ట్ అయితే మా పాప వాడు పుట్టినప్పుడైతే అసలు దగ్గరికే రాలేదు, ఎవరో వీడు అనేసి ఉంది. ఇప్పుడే చక్కగా ఆడుకుంటుంది, మీద పడింది ఇంకా.
ఇంక మా పాప అయితే ఇంక ఫోన్ నేనేదో వీడియో తీస్తున్నా అర్థమయ్యి వచ్చింది గబగబా ఒళ్ళో వచ్చి కూర్చొని అదిగో లవ్ సింబల్ ఇలా పెడతారు కదా ఫోన్లో బాగా చూసేసింది. టీవీలో ఫోన్లో అలవాటైంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా కాబట్టి ఖాళీగా అయితే ఉన్నాం. ఈ వ్లాగ్ అయిపోయేలాకి 10:30 అయితే అయింది. ఈసారి మా ఇంట్లో ఉండి అయితే చేస్తాను. అప్పుడైతే మార్నింగ్ రొటీన్ చాలా బిజీగా ఉంటది. ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు.